అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. స్లోగన్స్ కొంచెం అటు సైడ్ జరగండి ఏంటి భూమి తీసుకున్నారు దగ్గర లేదంటే ఉప్పాడ అమీనాబాద్ ఇవన్నీ కలిసి దగ్గర 2000 మంది ఉంటారు. ఇంకా పక్కన అంటే 13,000 సైట్ కాకినాడ కూడా మేము ధర్నాలు చేసాం, కలెక్టర్ చేసినాం. ఇందులో కనీసం 4,000 మాకు అడుగుతున్నాం. ప్రమాదంలో సముద్ర ప్రాంతాలకు కొద్ది స్థానికులు మంత్రిగా ఉన్నప్పుడు కొమరగిరి దగ్గర ఉన్న ఎస్సీ గడ్డ ల్యాండ్ ని 80 ఎకరాలు డీనోటిఫికేషన్ చేసి మత్స్యకారులకు ఇమ్మనమని ఆ రోజు ఫైల్ మూవ్ చేయడం జరిగింది. ప్రభుత్వం పోయింది. జగన్మోహన్ రెడ్డి వచ్చాక కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి 350 ఎకరాలు మా పిఠాపురం రైతుల భూములు మరి ఫోర్స్ చేసి ఎక్విజేషన్ చేసి 13,000 మందికి పట్టాలు ఇచ్చారు. 13,000 మందిలో ఇల్లులు కట్టిన వాళ్ళు ఎవరంటే 300-400 మంది. మిగిలిన స్థలాలన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. అక్కడ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు భూసేకరణ పట్టాలకు ఏం చేశారో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటెలిజెన్స్ కి ఆర్డర్స్ ఇచ్చారు, ఎంక్వైరీ చేయమని. అందులో కూడా కొమరగిరి లేఅవుట్ ఒకటి ఎంక్వైరీ చేయాలి. అక్కడ జరిగిన అవినీతి కొమరగిరి లేఅవుట్ లో రైతుల దగ్గర నుంచి దోచుకున్న డబ్బుని వీటిలన్నింటినీ కూడా అదే విధంగా మట్టి ఫిల్లింగ్ చేసిన అప్పుడు ఇన్వాల్వ్ అయిన ఎమ్మెల్యేలు, కాకినాడ ఎమ్మెల్యేతో పాటు ఇంకా ఉన్నారు మీ ఇన్వాల్వ్ అయిన ఎమ్మెల్యేలు, వాళ్ళందరి మీద కూడా దర్యాప్తు చేయాలి. ఇది కోట్ల కుంభకోణం. కొమరగిరి లేఅవుట్ దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కాకినాడ సంబంధించిన వాళ్ళకి లబ్ధిదారులకు ఇచ్చారు. మేమేమన్నామంటే ఆ రోజు కూడా కలెక్టర్ దగ్గర పోరాడాం, ధర్నాలు చేసాం. మా నియోజకవర్గం భూములు స్థానికులకి కొమరగిరి, ఉప్పాడ, అమీనాబాదు, మూలపేట, కొత్తపల్లికి సంబంధించిన 3-4 మంది ఉన్న లబ్ధిదారులందరికీ కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇచ్చి తీరాలి. భూములు మా రైతుల భూములు, లేఅవుట్ వేసింది మా పిఠాపురంలో వేశారు, మేము అడిగేది స్థానికులకు అడుగుతున్నాం అని చేత ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉత్తరం ద్వారా నేను తెలియజేశాను. పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద స్పందించి వెంటనే చర్యలు తీసుకుంటారు. ఆయనకు కూడా చెప్పాం. అలాగే చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కూడా పెడతాం. ఏది ఏమైనా దాని మీద ఎంక్వైరీ చేసి ఎంక్వైరీలో జరిగిన అవినీతిని బయటికి తీసి, రెండవది అక్కడ 4,000-5,000 పట్టాలు పిఠాపురం నియోజకవర్గం సంబంధించిన వాళ్ళందరికీ అక్కడ చుట్టుపక్కల గ్రామాలకు ఇవ్వాలి. ముఖ్యంగా సముద్రపు కోతలో ఇల్లులు ఏదైతే పోయారో మత్స్యకారులందరికీ కూడా అక్కడ పట్టాలు ఇవ్వాలని చెప్పి పిఠాపురం తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే కూటమి నుంచి డిమాండ్ చేస్తుంది. అలాగే మా ఉప ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం గారి దృష్టిలో పెట్టాం. ఆయన కూడా పేదలకి న్యాయం చేస్తారు. ఆయన కూడా దీని మీద చర్యలు తీసుకుంటారు. ఎందువల్లంటే పిఠాపురానికి సంబంధించిన భూమి ఎక్కడో కాకినాడ నుంచి వచ్చి అన్ని తీసేసుకుంటా అంటే ఎలాగా? కొన్ని సగం మీరు తీసుకోండి, మిగిలిన సగం స్థానికులకి చుట్టుపక్కల గ్రామాలకు ఇవ్వాలి కదా, అదే ఇవ్వమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాజబాబు, ఎక్స్ సర్పంచ్ కొమరగిరి గ్రామంలో సుమారుగా 400 ఎకరం జగనన్న లేఅవుట్లు అని చెప్పి తీసుకోవడం జరిగింది. అక్కడ స్థానికేతరులకు అందరికీ కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది తప్ప గ్రామంలో ఉన్న స్థానికులకి పట్టాలు లేవు. 400 ఎకరాలు తీసుకుని కనీసం 160 పట్టాలు అక్కడ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది స్థానికులకి. వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరికి కాకుండా బయట వాళ్ళకే ఇచ్చారు. అంచేత ఇక్కడ ఎంక్వైరీ చేసి సుమారుగా
1000 మందికి దగ్గరగా లబ్ధిదారులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా సత్వరమే ఆ ఎంక్వైరీ చేయించి వాళ్ళకి పట్టాలు ఇప్పించాలని చెప్పేసి మీ ద్వారా సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు నా పేరు శ్రీకోటి నానాజీ, అమీనాబాద్ టీడీపీ పార్టీ పేషెంట్. కానీ చంద్రబాబు నాయుడు గారికి, సీఎంగా పవన్ కళ్యాణ్ గారికి మా విజ్ఞప్తి, మేము మత్స్యకారులు సముద్రము కోతకు గురయ్యి ఎంతో బాధ్యతలై ఉన్నాము. కానీ అక్కడ 4 గ్రామాలు కూడా మా మత్స్యకారులు ఇళ్ల స్థలాలు లేక ఎంతో బాధపడుతున్నాము. స్థానిక మండలంలో 400 ఎకరాలు తీసుకున్నా సరే మా మత్స్యకారులకి ఏ ఒక్క పట్టా ఇవ్వలేదు ఇప్పుడు వచ్చి. కానీ కాకినాడ ఏరియా నుంచి వచ్చి ఇక్కడ మా మండలం కొత్తపల్లి మండలంలో 400 ఎకరాలు తీసుకున్నారు తప్ప ఒక్క పట్ట కూడా మాకు మత్స్యకారులకు ఇవ్వలేదు. మేము చాలా ఆందోళనలో ఉన్నాం, చాలా బాధల్లో ఉన్నాము. మా మత్స్యకారులకి అందులో ఎంక్వైరీ చేసి ఇంకా చాలా వరకు కట్టలేదు కనుక ఎంక్వైరీ చేసి మా స్థానిక మత్స్యకారులకు కూడా ఇవ్వాలని చెప్పి నేను కోరి ప్రార్థిస్తున్నాను అందరినీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.